పూరా లోకల్ ఇన్స్పెక్షన్ కి వస్తే ఒక ప్రైవేట్ పార్టీ వాళ్ళు జిహెచ్ఎంసి పార్క్ ని ఏ విధంగా కబ్జా చేసారు మీరు చూడండి. వాళ్ళు ఇక్కడ వాల్స్ కట్టేసుకుని నిచ్చెన వేసుకుంటూ ఇక్కడ రైట్ ఎంటైర్ జిహెచ్ఎంసి ఆల్మోస్ట్ 2000 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళు అక్కడ ఇది నడిపించుకుంటూ గెస్ట్ హౌస్ నడిపించుకుంటూ ఈ పార్ట్ గోడ కట్టేసి నిచ్చెనలు వేసుకుని మరి ఈ రోజు ఒక వెజిటేబుల్ గార్డెన్ ని పండిస్తున్నారు. ఇక్కడ పాలకూరలు, కొత్తిమీరలు, మీరు చూసినట్టయితే సొరకాయలు, పొట్లకాయలు, వంకాయలు ఉన్న వెజిటేబుల్స్ అంతా కూడా వాళ్ళు ఒక కన్వీనియంట్ గా ఈ ప్లేస్ ఆక్యుపై చేసేసుకుని ఒక వెజిటేబుల్ గార్డెన్ ని ప్రిపేర్ చేస్తారు. ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయమని చెప్తూ ఉంటే ఇక్కడ అంటే మనం వైఫల్యం మనమైనమా లేకపోతే మన యూబీడీ డిపార్ట్మెంట్ వైఫల్యం అయిందా లేకపోతే ఇది చూసి చూడకుండా వాళ్ళు కబ్జాలు పెడుతూ ఉంటే నేను ఎక్కడా కూడా ఊరుకోను. నేను ఇవాళ వెరీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడెక్కడ పార్క్స్, ఎక్కడెక్కడ జిహెచ్ఎంసీ స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రొటెక్ట్ చేస్తూ వస్తాము. ఇప్పుడు మీరు చూసినట్టయితే చూడండి వెజిటేబుల్ గార్డెన్ ఎంత క్లియర్ గా కూడా మీరు చూస్తున్నారు ఎప్పటి నుంచి పండిస్తున్నారు. మీరు అక్కడ వాల్ చూస్తే ఆ ప్రైవేట్ వాల్ అక్కడ వాళ్ళు సిడీలు వేసుకుని వాటర్ ఫెసిలిటీ, వాటర్ లైన్ కూడా పెట్టుకుని ఇక్కడ వెజిటేబుల్స్ పండిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది తప్పకుండా జిహెచ్ఎంసీ ఊరుకోదు. ఈ రోజు మా డీసీ గారు ప్రశాంతి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకు కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. యూబీడీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ థింగ్ మేము ఆ వాల్ బ్రేక్ చేసి ఇది మా అండర్ లోపల తీసుకుని ఎంటైర్ జేసీబీ పెట్టి కూడా ఇవన్నీ తీసేయడం జరుగుతుంది. మేము ఎంటైర్ మాస్టర్ ప్లాన్ కూడా చూసాము. డీసీ గారు చూపించారు నాకు ఇదంతా జిహెచ్ఎంసీ ఇది. సో ఐ విల్ గో అండ్ క్వశ్చన్ దెమ్. ఇప్పుడు ఐ విల్ కాల్ దెమ్. ఇవాళ నేను యాక్చువల్లీ వేరే ఒక రోడ్ ఇనాగ్రేషన్ కి వచ్చిన, అందుకే యూబీడీ డిపార్ట్మెంట్ నాతో లేదు. ఇప్పుడు యూబీడీ డిపార్ట్మెంట్ తో ఫస్ట్ ఒక మీటింగ్ తీసుకుంటాను, ఒక రివ్యూ తీసుకుంటాను. ఎన్ని పార్క్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఎంటైర్ బంజారా ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యుయెన్సీ కానివ్వండి, జూబ్లీ, అసలు మా దగ్గర ఎన్ని పార్కులు ఉన్నాయి ఇట్లాంటి జిహెచ్ఎంసీ, ఎన్ని కబ్జాలు అయిపోయినాయి, ఇవన్నీ కూడా నేను ఇవాళ లెక్క తీసుకుంటాను. ఏసీబీ టోటల్ గిరగొట్టేసి సైడ్. How can some private person without even asking some permission వేరే చెట్లు పెట్టిండ్రు అంటే ఐ కెన్ అండర్స్టాండ్, అరే ఏదో డెవలప్ చేసిండ్రు అని గేట్లు లేకుండా. బట్ హీ హాస్ డన్ వెజిటబుల్ గార్డెన్ హియర్ ఫర్ హిస్ కన్వీనియన్స్ లైక్ అ ఫార్మ్ హౌస్ లాగా తయారు చేసుకున్నాడు. అక్కడేమో చెట్లు, ఇక్కడేమో వెజిటబుల్స్ పండిస్తున్నాడు. నో, దిస్ ఇస్ నాట్ నో. ఇప్పుడు ఇమీడియట్ గా మీరు ఆ వాల్ ఇది చేసేసి గేట్ పెట్టండి అనేసి చెప్పుకోవడానికి బయట పెట్టిన బోర్డు కూడా వాళ్ళు పీకేసి, ఈ ప్రైవేట్ వాళ్ళు పీకేసి ఈ బోర్డుని తీసుకొచ్చి ఇక్కడ పాడేశారు.